నమస్తే, నేను లక్ష్మీప్రియ, మేనిఫెస్టేషన్ అండ్ అబండెన్స్ మైండ్ సెట్ కోచ్. చాలామంది క్లయింట్స్ 70% ఆఫ్ ద క్లయింట్స్ ఒకటే అడుగుతూ ఉంటారని, మనీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి మ్యామ్, ధన ప్రాప్తి ఎలా పొందాలి అనేది అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి చాలా మటుకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయండి. సో మనము మనీని మేనిఫెస్ట్ చేయాలి, మనము ఫైనాన్షియల్గా అబండెంట్గా అవ్వాలి, ధనప్రాప్తి పొందాలి అని అంటే మనము ఇప్పుడు రైట్ టైంలో ఉన్నామండి. ఇప్పుడు ఈ ప్రస్తుతం కార్తీక మాసం అంటేనే ఒక హై ఎనర్జీ అండి. ఊరంతా చాలా ఎనర్జీతో ప్రతి ఒక్కరు ఎన్నో పాటిస్తూ ఉంటారు, ఎంతో పాజిటివ్ ఆలోచనలతో, ఎన్నో ఆశలతో హ్యాపీగా ఉంటూ ఉంటారు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు, ఒక పాజిటివ్ అందరూ కలుస్తూ ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ యూనివర్స్లో చాలా హైగా ఉంటుందండి, కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ కార్తీక మాసాన్ని మనం ఉపయోగించుకోగలిగితే, అండ్ ఈ కార్తీక మాసంలో స్పెసిఫిక్గా ఇంకా చెప్పాలి అని అంటే బ్రహ్మ ముహూర్తం అండి. ప్రతిరోజు మార్నింగ్ 4:30 to 5:30 ఈ టైంని కనుక మనము యూజ్ చేసుకుంటే, ఈ టైంలో యూనివర్స్లో అబండెన్స్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఉంటుందండి. యూనివర్స్ అంతా ఒక ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. మనము ఏది ఇస్తామో అది మనకి తిరిగి వస్తుంది. సో మనం ఏమి ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మంత్ కనుక మనం పాజిటివ్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతే మన లైఫ్ అంతా పాజిటివ్గా ఉంటుంది, మన లైఫ్ అంతా అబండెన్స్గా ఉంటుందండి. మనము ఎలా పాజిటివ్గా వైబ్రేట్ అవ్వాలి, ఎలా మన ఎనర్జీని పెంచుకోవాలి అంటే, దీనికోసం నేను ఒక 9 days ప్రోగ్రామ్ ఈ కార్తీక పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు కనుక ధనప్రాప్తి పొందాలి, మనీ మేనిఫెస్ట్ చేయాలి, అబండెన్స్ ఆఫ్ మనీ మీకు కావాలి అని అంటే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణమి నుంచి స్టార్ట్ అయ్యే 9 days ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి. సో ఈ బ్రహ్మ ముహూర్తాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు ఈ మంత్ మొత్తం ప్రతిరోజుని మన లైఫ్లో చాలా పాజిటివ్గా ఉండడానికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మీ లైఫ్లో రావాలి అని అంటే అంత డిజర్వింగ్గా, అంత అర్హతని మీరు సంపాదించాలి. అలానే మీరు మీ లైఫ్లో ఏది మీరు సాధించాలన్నా, అబండెన్స్ ఆఫ్ మనీ మీ దగ్గర రావాలన్నా కూడా మనీ మీతో ఉండాలంటే మీలో అంత ఎనర్జీ ఉండాలి. సో మీలో అంత ఎనర్జీతో మీరు వైబ్రేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తుందండి. మనీకి మీరంటే చాలా ఇష్టం, అది వెయిట్ చేస్తుంది, మీరు ఎప్పుడు ఆ ఎనర్జీకి ట్యూన్ అవుతారు, మీ దగ్గరికి ఎప్పుడు రావాలి అని. సో ఈ ఎనర్జీలో ఎలా వైబ్రేట్ అవ్వాలి అనే దాని గురించి నా సెషన్స్లో నేను చెప్తాను మీకు. అండ్ పాజిటివ్ థాట్స్తో ఉండండి, హ్యాపీగా ఉండండి. మనీ మీ దగ్గరికి రావాలి అంటే నేను అంత డిజర్వింగ్ అని మనీతో మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేయండి. సో దీనికోసం ఒక అఫర్మేషన్ని మైండ్లో రిపీట్ చేస్తూ ఉండండి. మనీ కమ్స్ టు మీ, మనీ కమ్స్ ఇన్ టు మై లైఫ్ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మనీ కమ్స్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. మనీ కమ్స్ into my life in expected and unexpected ways అనే అఫర్మేషన్ని రిపీట్ చేస్తూ ఉండండి. సో మీరు మనీకి చెప్తున్నారు, మనీని ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అంటే, మనీ నేను సంపాదిస్తే రావాలి, ఇక్కడి నుంచి రావాలి, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అలా కాకుండా ఓపెన్గా ఉండండి యూనివర్స్లో. మనీ నా దగ్గరికి నేను ఊహించని విధంగా కూడా మనీ నా దగ్గరికి వస్తుంది అని ఓపెన్గా ఉండండి. మనీ మీ లైఫ్లోకి ఫ్లో అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో మీరు కంప్లీట్గా పాజిటివ్గా వైబ్రేట్ అవ్వడంతో మనీ మీ లైఫ్లోకి కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఎలా వైబ్రేట్ అవ్వాలి అనే దాని గురించి మనం సెషన్స్లో మాట్లాడుకుందాం. ఈ కింద ఇచ్చిన నంబర్కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి. సో ఈ అఫర్మేషన్ మనీ కమ్స్ టు మీ, మనీ కమ్స్ ఇన్ టు మై లైఫ్ ఇన్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ అనేది, ఈ అఫర్మేషన్ని మీరు మ్యాక్సిమం టైమ్స్ అట్లీస్ట్ ఒక 1 or 8 times అనే రిపీట్ చేస్తూ ఉండండి. ఇది రిపీట్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో స్ట్రక్చర్ అనేది మారుతుంది, మీ మైండ్ అలా ప్రోగ్రామ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే మీ మైండ్ ప్రోగ్రామ్ అవుతుందో ఆటోమేటిక్గా మనీ మీ లైఫ్లోకి ఫ్లో అవుతుంది. సో ఈ మనీ మేనిఫెస్టేషన్ సెషన్స్కి మీరు అటెండ్ అయ్యి పాజిటివ్గా వైబ్రేట్ అయ్యి మనీ అట్రాక్ట్ చేయాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే రిజిస్టర్ చేసుకోండి.